సునీతా విలియమ్స్ ఈ పేరు తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూడండి. అసలు తను ఏం చదువుకుంది, అసలు తను నాసాకి ఎలా వచ్చింది, అసలు ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో తనే ఎందుకు వెళ్ళింది, స్పేస్లో ఉండటమే కష్టం అలాంటి తను 9 months ఎలా ఉండగలిగింది, ఆమె విల్ పవర్ వెనకాల సీక్రెట్స్ ఏంటి, ఈ ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సునీతా విలియమ్స్ పార్ట్ 1 వీడియోలో నేను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఆపరేట్ చేసే 5 కంట్రీస్ గురించి మాట్లాడాను. అండ్ దాంతో పాటు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళడానికి ఉన్న 4 స్పేస్ క్రాఫ్ట్ వెహికల్స్ గురించి కూడా నేను చెప్పాను. అండ్ ఆల్సో డాకింగ్ అంటే ఏంటి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అవుతే ఎవరైనా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను, తప్పకుండా అది చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి సో దట్ మీకే క్లియర్ గా అర్థం అవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనం నాసా సెలెక్ట్ చేసుకున్న ఇద్దరు గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సునీతా విలియమ్స్ గురించి మాట్లాడుకుందాం. సునీతా విలియమ్స్ పుట్టింది 1965 లో ఒహాయో అనే స్టేట్ లో యుఎస్ దగ్గర ఉంటుంది. తిను బార్న్ అండ్ బాటప్ కూడా అక్కడే జరిగింది. అండ్ వాళ్ళ ఫాదర్ ని చూసుకుంటే ఆయన పేరు డాక్టర్ దీపక్ పాండ్యా. ఈయన ఇండియాలో గుజరాత్ అనే స్టేట్ లో పుట్టి పెరిగారు. తర్వాత యుఎస్ కి మూవ్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళ అమ్మగారు పేరు వచ్చేసి బోని పాండ్యా. ఆమె యూరప్ బార్న్ అండ్ బాటప్. సునీతా విలియమ్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గనక మనం చూసుకుంటే తను గ్రాడ్యుయేషన్ 1983 లో ఫినిష్ అయిపోయాక తను యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో జాయిన్ అయింది. అక్కడే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్ మీద కంప్లీట్ చేసింది. ఆ తర్వాత కూడా మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1995 లో తను ఫినిష్ చేసుకుందనమాట. యుఎస్ నేవీలో జాయిన్ అయినప్పుడు తనకి ఆస్ట్రోనాట్ అవ్వాలని బాగా ఇంట్రెస్ట్ కలిగింది. సో నాసా కూడా ఎప్పుడైతే యుఎస్ నేవీలో బాగా ట్రైన్ అయ్యి రికార్డ్స్ ఉంటాయో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలానే సునీతా విలియమ్స్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో సునీతా విలియమ్స్ మెయిన్ నాసాలో చేసే పని చూసుకుంటే తన రోల్ వచ్చేసి ఫ్లైట్ ఇంజనీర్. అండ్ ఆల్సో కొత్తగా నాసాలో జాయిన్ అయిన వాళ్ళకి స్పేస్ వాక్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడం. స్పేస్ వాక్స్ అంటే ఏం లేదండి, స్పేస్ లో మన గ్రావిటీ అనేది ఉండదు కదా, సో ఆ సూట్ వేసుకుని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, స్పేస్ క్రాఫ్ట్ లేదంటే స్పేస్ స్టేషన్ కి ఏదైనా రిపేర్ వస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, అండ్ ఆల్సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి చెప్పడమే తన మెయిన్ జాబ్. తను మొత్తం 9 స్పేస్ వాక్స్ చేసింది. 62 hours స్పేస్ లో ఉంది. దాని వల్ల చాలా ఎక్కువ స్పేస్ వాక్స్ చేసిన ఫస్ట్ లేడీ కింద తను రికార్డ్ కూడా సాధించింది. ఇంకా తన వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే డిఫెన్స్ సుపీరియర్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన పద్మభూషణ్ అవార్డ్ 2008 లో. బుచ్ విల్మర్ గురించి మనం చూసుకుంటే 1962 లో టెన్నిసీ అనే స్టేట్ లో పుట్టాడు. తను వచ్చేసి మాస్టర్స్ చేశాడు ఏవియేషన్ పైన. అండ్ ఆల్సో బుచ్ ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ కాలేజ్ టైంలో. అండ్ ఆల్సో తన ఆడే టీమ్ లో కెప్టెన్ కూడా. బుచ్ కూడా మనం చూసుకుంటే యుఎస్ నేవీలో కొన్ని ఇయర్స్ పనిచేసి నాసాకి రావడం జరిగింది. బుచ్ బేసిక్ గా ఒక మంచి పైలట్ అని చెప్పుకోవచ్చు నేవీ టైంలో. సో ఆ ఎక్స్పీరియన్స్ చూసుకునే నాసా కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాసాలో కూడా బుచ్ చాలా హార్డ్ వర్క్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. సో మనం చూసుకుంటే ఇద్దరు చాలా తెలివైన ఆస్ట్రోనాట్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒకళ్ళు చూసుకుంటే మంచి ఇంజనీరు, ఇంకొకళ్ళు చూసుకుంటే టాప్ క్లాస్ పైలట్. సో అది వీళ్ళిద్దరి స్టోరీ. వీళ్ళిద్దరిని ఈ స్టార్ లైనర్ లో ఐఎస్ఎస్ కి పంపించడానికి రంగం సిద్ధమైంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్టార్ లైనర్ ఒకసారి డాక్ అవ్వకుండా వెనక్కి సేఫ్ గా వచ్చేసింది, ఇంకోసారి వెళ్లి డాక్ అయి సేఫ్ గా వచ్చింది. కానీ ఆస్ట్రోనాట్స్ తో వెళ్ళడం ఈ స్టార్ లైన్ కి ఫస్ట్ టైం. సో అలా సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ ఇద్దరు జర్నీ అనేది స్టార్ట్ అయింది June 5th, 2024. వీళ్ళు మెయిన్ గా జర్నీ స్టార్ట్ అయ్యాక ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఒక పాయింట్ కి రీచ్ అయ్యాక చాలా చోట్ల హీలియం లీక్స్ అనేవి ఉన్నాయని ఆ స్పేస్ క్రాఫ్ట్ వీళ్ళకి ఒక ఇండికేషన్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మన కార్ ఇంజన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా ఇండికేషన్ ఇస్తుందో అలా. సో హీలియం అనేది స్పేస్ క్రాఫ్ట్ లో థ్రస్టర్స్ ని ప్రెజర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికి ఆ హీలియం లీక్స్ ని టెంపరీగా క్లోజ్ చేసి టెక్నిక్స్ వాడి, అండ్ ఆల్సో ఈ తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే డాకింగ్ ఇష్యూ. చాలా సేపు ఐఎస్ఎస్ కి స్టార్ లైనర్ కి డాకింగ్ అనేది అవ్వలేదు. తర్వాత మొత్తానికి కింద మీద కష్టపడి ఆ స్టార్ లైనర్ ని 6th June కి సక్సెస్ఫుల్ గా వీళ్ళు డాక్ చేయగలిగారు. సో ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. వీళ్ళు రావడం సేఫ్ గానే వచ్చారు కింద మీద పడి, కానీ తిరిగి వెళ్ళడానికి ఆ స్టార్ లైనర్ లో గ్యాస్ లీక్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో కిందకు వెళ్ళడం అంత సేఫ్ కాదు. సేమ్ మన మూవీస్ లో చూపించినట్టుగానే వాళ్ళు ఫస్ట్ దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేశారు. దానివల్ల ఏ యూజ్ లేదు అని చెప్పి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని మొత్తం తీసుకుని దాన్ని అన్డాక్ చేసి పడేశారు. సో అది వెళ్ళి వైట్ శాండ్స్ మెక్సికోలో పడింది. సో ఈ ఐఎస్ఎస్ లో జరిగే అన్ని యాక్షన్స్ కొన్ని ఇయర్స్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో వెళ్లే వాళ్ళు వెళ్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. బట్ సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ ఎలా తిరిగి వెళ్ళాలనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను ముందు చెప్పినట్టుగానే ఉన్న ఆప్షన్స్ రెండే. ఒకటి ఎలాన్ మస్క్ స్పేస్ డ్రాగన్, ఇంకోటి రష్యా వాళ్ళ దగ్గర ఉన్న సూయిజ్ అనే స్పేస్ క్రాఫ్ట్. ఇలాంటి
ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలాంటి అప్రూవల్ అయినా నాసాకి రావాల్సింది యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచే. వాళ్ళు ఇనిషియేట్ చేస్తేనే ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ టైంలో మనం చూసుకుంటే యుఎస్ యొక్క ప్రెసిడెంట్ జో బైడెన్ కి ఇక్కడ ఇష్యూ ఏమైంది అంటే, ఒక సైడ్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతుంది. సో యుఎస్ వచ్చేసి యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ విషయంలో యుఎస్ వెళ్ళి రష్యాని కనుక హెల్ప్ అడిగితే అది వాళ్ళకి చాలా అవమానం కింద వాళ్ళు ఫీల్ అయ్యారు. సో సెకండ్ ఆప్షన్ కనుక మనం చూసుకుంటే అది వచ్చేసి ఇలాన్ మస్క్ మీ అందరికీ తెలుసు ట్రంప్కి ఫేవర్. సో జో బైడెన్ కి ఇలాన్ మస్క్ ని అడగడం కూడా ఇష్టం లేదు. సో అందుకే ఈ 2 డెసిషన్స్ లో ఎలా తీసుకోవాలని తెలియక ఈ డెసిషన్ ని పెండింగ్ పెట్టేశాడు. సో మొత్తానికి నాసా కూడా సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ ని ఐఎస్ఎస్ లోనే కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పారు. ఫ్రెండ్స్, నాకు ఈ స్టోరీ మొత్తంలో ఇక్కడే చాలా బాధగా అనిపించింది. ఎందుకు అంటే మనం చూసుకుంటే స్పేస్ లో ఆక్సిజన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, దాంతో పాటు హై రేడియేషన్ లెవెల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో గ్రావిటీ అనేది అసలు ఉండదు. ఇదంతా ఒక స్టెప్ అయితే పాపం సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ 8 days కనే వాళ్ళు వెళ్ళింది. కానీ అక్కడ అనుకోని పరిస్థితిలో వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలో వాళ్ళకే తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎక్కడో జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ కి వీళ్ళు దాని ఎఫెక్ట్ ఫేస్ చేయడం ఏంటి. మనం చూసుకుంటే మనం ఒక హాలిడేకి వెళ్ళి ఒక 1-2 weeks లేట్ అవుతేనే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కంగారు పడతారు ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అలానే వాళ్ళ హస్బెండ్ మైకెల్, తను ఎంత టెన్షన్ పడుతూ ఉండుంటాడు తన కోసం. అండ్ ఆల్సో మీలో చాలా మందికి తెలియని ఒక విషయం చెప్పమంటారా, తను ఒక యానిమల్ లవర్, తనకి ఒక 2 బ్యూటిఫుల్ డాగ్స్ కూడా ఉన్నాయి. సో అవి సునీత విలియమ్స్ ని ఎంత మిస్ అయి ఉంటాయి. ఒకసారి ఈ పాయింట్స్ అన్ని మీరే ఆలోచించి చూడండి. స్పేస్ లో 9 months ఉండడం అనేది అస్సలు ఈజీ కాదు. ఎందుకు అంటే దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళు ఫ్రోజన్ ఫుడ్ తినాలి. ఫ్రోజన్ ఫుడ్ అంటే కొన్ని మంత్స్ నుంచి అవి డీప్ ఫ్రోజ్ చేసి అక్కడ పెడతారు. మనం ఎప్పుడైతే వాటిని తినాలనుకుంటున్నామో తెచ్చుకుని హీట్ చేసుకుని తినాలి. సో ఎవ్రీ డే ఫ్రోజన్ ఫుడ్ తినాలి అంటే అది చాలా కష్టమైన పని కింద చెప్తాను. అండ్ ఆల్సో వీళ్ళు ఉన్నంతసేపు 1 day కి కనుక మనం చూసుకుంటే 16 times సన్సెట్ జరుగుతుంది, అండ్ ఆల్సో 16 times సన్ రైజ్ జరుగుతుంది. సో ఒకటే డేలో అన్ని టైమ్స్ వీళ్ళు సన్సెట్ ని సన్ రైజ్ ని చూస్తున్నారంటే అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో వాళ్ళ స్లీపింగ్ పొజిషన్స్ కనుక మనం చూసుకుంటే అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. మనం నార్మల్ గా బెడ్ మీద పడుకున్నట్టుగా వాళ్ళకు ఉండదు. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకి గనక హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు మెంటల్ గా ఎంత డిస్టర్బ్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉండవు. ఏదో టెంపరీగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు, టాబ్లెట్స్ తీసుకోగలుగుతారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏది ఉండదు. ఎమర్జెన్సీలో సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆప్షన్ లేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో. అండ్ ఆల్సో కొన్ని సార్లు ఎమోషనల్ గా అక్కడ ఉన్న వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది వాళ్ళకి చాలా అవసరం స్పేస్ లో ఉన్నంతసేపు. అండ్ ఆల్సో వాళ్ళు ఉన్న 9 months కూడా మనం చూసుకుంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు బోర్ కొట్టి నేను వర్క్ చేయను హాలిడే తీసుకుంటాను అంటే అలా కుదరదు. వీళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కనుక చూసుకుంటే వీళ్ళు ఎవ్రీడే అక్కడ ఉండే టాస్క్స్ అనేది వీళ్ళు కంప్లీట్ చేస్తూ ఉండాలి. సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ వెళ్ళింది 8 days వర్క్ చేయడానికి మాత్రమే. కానీ అన్ఫార్చునేట్ గా వాళ్ళని రీప్లేస్ చేసే ఆస్ట్రోనాట్స్ రాకపోవడం వల్ల, వాళ్ళు రీప్లేస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళే వేరే వర్క్ అంతా చేయడం కూడా జరిగిందనమాట. ఇంకా యాంగ్జైటీ విషయానికి వస్తే అదైతే చాలా ఎక్కువ ఉంటది వీళ్ళకి యాంగ్జైటీ. ఎందుకు అంటే వాళ్ళు వచ్చింది కేవలం 8 days కి మాత్రమే, కానీ వాళ్ళు ఎన్ని డేస్ ఉంటారు అనేది వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగే పొలిటికల్ ఇష్యూస్ సెటిల్ డౌన్ అవ్వాలి. ఒకవేళ మొన్న అయిన ఎలక్షన్స్ లో మళ్ళీ జో బైడెనే కనుక విన్ అవుతే వీళ్ళు ఇంకా ఎక్కువ రోజులు ఆ స్పేస్ స్టేషన్ లో ఉండాల్సి వచ్చేది. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ వాళ్ళ బ్రెయిన్ లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. అలానే ఇంకొక యాంగ్జైటీ ఇష్యూ ఏంటి అంటే వాళ్ళు సేఫ్ గా వెనక్కి వెళ్తారా లేదా, అసలు వీళ్ళకి రెస్క్యూ ఆపరేషన్స్ అనేది జరుగుతాయా లేదా, అసలు ఎంతవరకు సేఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మళ్ళీ వాళ్ళు చూడగలుగుతారా లేదా. సో ఈ యాంగ్జైటీ అనేది రకరకాలుగా వాళ్ళ బ్రెయిన్ లో ఇంప్లాంట్ అయి ఉంటుంది. ఈ ఉన్న 9 months వాళ్ళకి బ్రెయిన్ లో వచ్చే ప్రతి థాట్ ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా కనుక మనం కొన్ని చూసుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ స్పేస్ స్టేషన్ లో. ఎందుకు అంటే ఎప్పుడు కూడా అక్కడ ఉండే గ్రావిటీ వల్ల వీళ్ళ బోన్ లో ఉండే డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. సో వీళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయాలి. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఆ ఫ్రోజన్ ఫుడ్ ని పక్కన పెట్టేస్తే ఇంకొక మెయిన్ టాస్క్ వాటర్ అనేది వీళ్ళకి చాలా స్కేర్సిటీ కింద చెప్పుకోవచ్చు ఆ స్పేస్ స్టేషన్ లో. ఎందుకు అంటే వీళ్ళకి ఫ్రెష్ వాటర్ అనేది ఉండదు, ఆ రీసైకిల్డ్ వాటరే వీళ్ళు తాగాలి. సో ఇన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనేది వీళ్ళు ఎవ్రీడే ఫేస్ చేస్తూ
ఉండాలి. సో ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ డే నుంచి తన గురించి చాలా ఆలోచించాను నేను. తనకి ఎందుకంటే ఇంత విల్ పవర్ ఎక్కడిది, తనకి ఎలా ఉంది ఇంత విల్ పవర్. అండ్ తన ఇంటర్వ్యూస్ కూడా చాలా చూశాక నాకు చాలా విషయాలు అర్థమైనాయి. అవి ఏంటి అంటే తను స్పేస్కి వెళ్ళినప్పుడు అల్లా ఒక గణేష్ ఐడల్, ఒక భగవద్గీతని తనతో తీసుకుని వెళ్తుంది అని తను చెప్పడం నేను విన్నాను. అవే తనకి స్ట్రెంగ్త్ అండ్ మరియు క్లారిటీని కూడా అవే తనకి ఇచ్చాయని తను చెప్పింది. భగవద్గీత కనుక మన హిందువులందరికీ ఎంత పవిత్రమైనదో మీ అందరికీ తెలుసు. భగవద్గీత గురించి సింపుల్ గా చెప్పాలంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు చెప్పిన మాటలే ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ భగవద్గీత విషయంలో సునీత విలియమ్స్ కి కనెక్ట్ అయ్యే ఒక 2 థింగ్స్ మాత్రమే నేను చెప్తాను. కృష్ణుడు ఎప్పుడూ కూడా వర్క్ ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయాలి అని చెప్పారు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం పనిని చేస్తామో ఆ ఈశ్వరుడే మన హృదయంలో నిలుస్తాడు అని చెప్పడం జరిగింది. ఈశ్వరుడే నీ హృదయంలో నిలిచినప్పుడు ఈ లోకం మొత్తం కలిసినా నిన్ను ఏమీ చేయలేరని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. కృష్ణుడు కంటిన్యూస్ గా వర్క్ చేసే వాళ్ళ కోసం కర్మయోగ గురించి చెప్పారు. ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళని డివోషనల్ వేకి తీసుకురావడానికి భక్తి యోగ గురించి చెప్పారు. ప్రతి మాటకి రీజన్స్ వెతుక్కునే వాళ్ళ కోసం జ్ఞాన యోగ గురించి కూడా చెప్పడం జరిగింది. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పమంటారా, భగవద్గీతలో ఉన్నది ఈ ప్రపంచంలో కనిపించకపోవచ్చు, కానీ భగవద్గీతలో లేనిది ఈ లోకంలో మాత్రం లేదు. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే సునీత విలియమ్స్ అమెరికాలోనే పుట్టి పెరిగిన తన రూట్స్ అనేది తను ఎప్పుడూ మర్చిపోలేదనే నా వరకు నాకు అనిపించింది. ఇంత గ్రేట్ పర్సన్ గురించి 2 పార్ట్స్ లో క్లియర్ గా మీ అందరికీ తెలిసేలాగా ఈ వీడియో చేయాలనే చేస్తున్నాను. సో ఫైనల్ గా యుఎస్ ఎలక్షన్ జరిగిపోయాయి. జో బైడెన్ ఓడిపోయాడు, మన ట్రంప్ గెలవడం, ఈ నాసా వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ ఫైల్ సైన్ చేయడం. అలానే ఇంకొకటి ఏంటంటే ఎలాన్ మస్క్ కూడా చాలా మంచి ఫ్రెండ్ మన ట్రంప్ గారికి. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని రీసెంట్ గా మార్చ్ 18, 2025 వాళ్ళని సక్సెస్ఫుల్ గా స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో కిందకి తీసుకురావడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చూసుకుంటే ల్యాండింగ్ వీడియోస్ గానీ అవన్నీ అసలు చాలా బ్యూటిఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కింద అందరూ చూసారు. అసలు హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో ఆ ల్యాండింగ్ అనేది జరిగింది. నా వీడియోస్ మీ దాకా లేట్ గా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ దాకా వస్తాయి. అలా కాకుండా నా వీడియోస్ వెంటనే రావాలి అంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.